What's up guys, back to Rocket Series part 1 episode 2. So guys, ఈరోజు నేను ఒక రాకెట్ని చూపించబోతున్నాను మీకు ఎయిర్ షిప్తో. చాలా అంటే చాలా పోతుంది. ద బీస్ట్ ఆఫ్ ది రాకెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు చేసేద్దామా? వచ్చే ఫస్ట్ ఇలా ఉన్న పేపర్ కదా ఇలా హాఫ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే చూడండి గైస్. మీకు దీన్ని ఫ్లై చేసిన క్లిప్స్ కూడా పెడతాను, అంటే షార్ట్ వీడియోలు పెడతాను. ఇలా చేసారా కదా గైస్. దాని తర్వాత ఓపెన్ అయితే చేసేయండి. దాని తర్వాత నార్మల్గా రాకెట్ ఎలా చేస్తాం అలాగే ఇలా ఉంది కదా, ఇలా దీన్ని అయితే ఫోల్డ్ చేసేయండి. ఇలా మిడిల్లో సెంటర్లోకి వచ్చేలా చూసుకోండి. అలా రెండు ఇలాగే ఫోల్డ్ చేసేయండి. ఇలా ఓకే. నాకైతే పర్ఫెక్ట్గా రావట్లేదు, ఎందుకంటే నేను రాకెట్ని అయితే చూస్ చేయట్లేదు. ఇలాగా ఫోల్డ్ చేసి అయితే పెట్టండి గైస్. నెక్స్ట్ స్టెప్ ఇలా ఉన్నది. ఇలా చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా కింద ఇలా ఉంది కదా, ఇలా దీన్ని అయితే కిందకి దింపాలి. ఇలా ఉన్నదాన్ని లైట్స్. ఓకే. నెక్స్ట్ అయితే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇలాగే అనాలి. ఇలా ఉంది కదా, సేమ్ ప్రాసెస్లో రాకెట్ని నేను అన్నాను. ఓకేనా? సేమ్ ప్రాసెస్ వైజ్. సో నాకైతే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఇది ఇప్పుడు. సో ఈ స్టెప్లో అయితే చేసుకోండి మీరు. ఇలా ఉంది కదా, నార్మల్గా చేసినది ఇలా వచ్చింది. దాని తర్వాత ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. తర్వాత ఇది చూడండి వేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇది ఏదైతే ఉందో ఇది పైన టాప్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పి ఇలా ముందు ఫ్రంట్కి అయితే మూసేసేయండి. ఫ్రంట్కి అయితే పెట్టేయండి అలాగా. ఇలా ఉంది కదా, నార్మల్గా మనం చేసినైతే ఇలా ఉంది. ఇప్పుడు ఇలాగా లైక్ దిస్. ఓకేనా గైస్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ దిస్. మనం ఇంట్లోకి అయితే ఫోల్డ్ చేసాం. సో మన రాకెట్ అయితే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా అయితే తీసుకోండి. ఇలా ఉన్నదాన్ని ఇలా అయితే కింద పెట్టండి తీసేసుకొని. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి నీట్గా అయితే పెట్టండి. దాని తర్వాత లైక్ ఓకేనా గైస్? ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేయండి లైక్ దిస్. ఇలా ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ కూడా అంతే గైస్. ఇలా ఉన్న దీన్ని అయితే ఫోల్డ్ చేద్దాం. సో ఇలా అయితే వచ్చింది కదా, ఇంకా రాకెట్ పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. ఇంకొక స్టెప్ ఉంది. అదేంటంటే ఈ ఎడ్జ్ ఉంది కదా గైస్, దట్ మీన్ ఈ ఎడ్జ్ దగ్గర పట్టుకొని ఇలా ఇలా ఉంది కదా ఎడ్జ్. ఈ ఎడ్జ్ పట్టుకొని ఇలా మడత పెట్టు. తర్వాత ఇది కూడా సేమ్ అంతే. సేమ్ ఫాలో ఇలా ఉంది కదా, ఇలా మడత. దాని తర్వాత మొత్తం అనేది తీసేసి చూస్తే రాకెట్ అయితే రెడీ అయిపోయింది గైస్. సూపర్గా వెళ్తుంది. నార్మల్గా అయితే కూడా సూపర్గా అయితే వెళ్తుంది. మీకైతే షార్ట్ వీడియోలో పెడతాను ఎలా ఫ్లై అవుతుందనేది. ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం గైస్. అంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మన యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే మనం చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.